ఈ రోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శంకరపల్లి ప్రధాన చౌరస్తాలో వారికి నివాళులు అర్పించిన బీజేపీ శంకరపల్లి నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి మాట్లాడుతూ తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికారానికై పోరాటం చేసిన పరాక్రమవంతుడు, కుల వ్యవస్థ భూస్వామ్య దోపిడీపై గర్జించిన వీరుడు, మొఘల్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడు, గెరిల్లా యుద్ధ వ్యూహాలతో మొఘలులను గజగజ వణికించిన యోధుడు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కులాన్ శ్రీనివాస్ రెడ్డి, అనిశెట్టి సురేష్ మరియు సేవా ఫౌండేషన్ సభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 18వ తేదీ మన తెలంగాణ గోల్కొండ రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి పురస్కరించుకొని శంకర్పల్లి మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ప్రధాన చౌరస్తాలో చేయడం జరిగింది. తెలంగాణలో రజాకార్ల పెత్తనాలను, మొఘలు సపాయిల దురాగతనాలు చేసుకుంటూ అన్నగాన్న ప్రజలను చాలా బాధ పెడుతున్న తరుణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిన్నతనం నుండే వాళ్ళని ఎదిరించి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలనుకొని అప్పటి నుంచే పోరాటాలు మొదలుపెట్టిండు. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా నువ్వు ఒక్కని ఏం చేయలేవు అంటే ఆయన నినాదం ఏంటంటే, తాళ్ళు ఎక్కించుకొని తాటి చెట్టు ఎక్కి కళ్ళు తాగితే ఏమొస్తుందమ్మా, అనగారిన దొరల పెత్తందారుల దొరని అనగదొరికి పేద ప్రజల కోసం పోరాడితే గోల్కొండ పీఠం ఎక్కితే అధికారం వస్తుంది, అప్పుడు ప్రజలని కాపాడడానికి వస్తుందని చెప్పి అతని నినాదము. ధర్మన్న గౌడు సర్వమ్మ దంపతుల కుమారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అక్కడ శివాజీ మహారాష్ట్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని అణగదొక్కుతుంటే ఇక్కడ గోల్కొండ ప్రాంతాన్ని హైదరాబాదులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక్కడే పోరాడి గోల్కొండ రాజు కూడా అయిండు. అతను ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, పాపన్న గౌడ్ చనిపోకుంటే రజాకార్ల వ్యవస్థ ఉండేది కాదు హైదరాబాద్లో. ఎంతోమంది ఆడపిల్లల మాన ప్రాణాలు పోయేవి కావు, వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషం ఉండేవాళ్ళు. ఇది పాపన్న గౌడ్ మరణించినందుకు రజాకార్ల దురాగతాలను అనుభవించాల్సి వచ్చిన కర్మ హైదరాబాద్కు పట్టింది. ఆ తర్వాత అందరికీ పరిచయం వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తిని అఫీషియల్గా ప్రభుత్వమే జయంతి వర్ధంతులు చేయాలని చెప్పి నిర్ణయించింది. కాబట్టి ఇక నుంచి అయినా ప్రతి ఒక్కరూ గౌడ సంఘం అని కాదు, ప్రతి తెలంగాణ ప్రతి పౌరుడు కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను చేసి విద్యార్థులకు భావితరానికి పోరాట పటిమ, ధైర్యం, సాహసం అంటే ఏందో చూపెట్టాల్సిన అవసరము, చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆయన జయంతిని శంకర్పల్లిలో చేయడం చాలా ఆనందంగా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అమర్ హై.